ఇక కర్నూలు వి కావేరి బస్సు ప్రమాదంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి. ఇక కర్నూలులో అయితే ఘోర ప్రమాదం జరిగింది. వి కావేరి బస్సు అయితే అందులో 20 మృతదేహాలు ఇప్పటికే వెలికి తీశారు. ఇంకా చూస్తున్న కొద్ది విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే డ్రైవర్స్ ఇద్దరు, ఒకరు పరారులో ఉన్నారు, ఇంకొకరు దొరికారు అని కూడా వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సింధు, ప్రస్తుతం నేను కావేరీ ట్రావెల్స్ ఏదైతే వేల్మూరి కావేరీ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఉన్నాను. ఈ కావేరీ ట్రావెల్స్ ఇక్కడే జనరల్గా ఇక్కడే పార్క్ చేసి ఎక్కడైతే ప్యాసింజర్స్ని సిటీ నుంచి తీసుకురావడానికి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అదే ఇవే బస్సెస్లో ఈ వైట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇందులో ప్యాసింజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని కావేరీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో పంపిస్తూ ఉంటారు ప్యాసింజర్స్ని. అయితే ప్యాసింజర్స్కి సంబంధించి అంటే మనం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మనము ఈ పర్మిట్స్ గురించి మాట్లాడుతున్నాము, అలాగే వాటి పర్మిషన్స్ గురించి, అలాగే వాటి రిజిస్ట్రేషన్స్ గురించి ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒక బస్సు దగ్గరనే ఉన్నాము. ఇది వోల్వో బస్సు. దాదాపు ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించి మనము ఏ వెబ్సైట్ చూసుకున్నా ఇటు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అందులో ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించి ప్రతి బస్సు అతి తక్కువ ధరలోనే మనకు ఇది దొరుకుతూ ఉంటుంది. అండ్ మనం ఎక్కడికైనా సులభతరంగా వెళ్ళే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బస్సు చూసుకున్నా కూడా వోల్వో బస్సు అంటే మనకు ఇప్పటికీ మనం చూసుకున్న ఈ వోల్వో కంపెనీకి సంబంధించి దాదాపు హై ఎండ్ మోడల్స్ ఉంటాయి, అలాగే ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఫెసిలిటీస్కి సంబంధించి అంటే మనము యాక్సిడెంట్కి సంబంధించిన బస్సు గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించింది కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఉమెన్ సేఫ్టీ ఉంది, ఏసీ ఉంది, వైఫై ఉంది, సీసీటీవీ, ఛార్జింగ్ పాయింట్, లైవ్ ట్రాకింగ్. అంటే మన బంధువులకి మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం అనేది కూడా ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదీ సేఫ్టీ గురించి ఈ ట్రావెల్స్ ఆలోచిస్తున్నాయా అంటే కొన్ని ట్రావెల్స్ మాత్రం ఆలోచిస్తున్నాయి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాయని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ బస్ అయితే యాక్సిడెంట్కి గురయ్యిందో ఆ కర్నూలు జిల్లాలో జరిగిన ఆ యాక్సిడెంట్కి సంబంధించిన బస్సు కూడా హై ఎండ్ మోడలే అండ్ జరిగింది కూడా ప్రమాదవశాత్తు జరిగింది. అండ్ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు తప్పిదం ఎవరిది, అసలు డ్రైవర్ తప్ప లేకపోతే టూ వీలర్ పైన వెళ్తున్న ఆ వ్యక్తిది తప్ప అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. దాదాపు ఇప్పుడు క్షతగాత్రులు ఒక పక్క ఉన్నారు, ఇంకో పక్క మృత్యువాత పడ్డ బంధువులు ఉన్నారు. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, అలాగే దాని గురించి ఎస్క్రేషియా కూడా ప్రకటించారు. ఇందాకే పొన్నం ప్రభాకర్ దీని గురించి మాట్లాడుతూ దాదాపు ఇటు మృత్యువాత పడ్డ కుటుంబాలకు దాదాపు 5 లక్షల వరకు ప్రకటించారు. అలాగే ఇటు క్షతగాత్రులు ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి 2 లక్షల వరకు ఈ ఎక్స్క్రేషియా ప్రకటించారు. అయితే ఇప్పుడు దీంట్లో చనిపోయిన వాళ్ళ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఒకే కుటుంబానికి చెందిన ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న, బెంగళూరులో సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ, దాదాపు 2 పిల్లలు, తల్లిదండ్రులు ఇందులోనే చనిపోయారు. అలాగే సాఫ్ట్వేర్ కూడా ఇందులోనే ఉన్నారు. ఇలా చాలామంది ఎన్నో ఆశలతోని ఈ ట్రావెల్స్ బుక్ చేసుకొని వెళ్ళిన వాళ్ళకు మాత్రం ఆ నిద్ర చెప్పాలి అంటే ఆ నిద్రగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. అయితే మనం ఈ బస్సులో ఎమ్యూనిటీస్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అందరూ ఈ స్లీపర్ బస్సుల్ని ప్రిఫర్ చేస్తున్నారా అంటే జనరల్గా అందరూ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అయితే మనం ప్రస్తుతం ఇదే బస్సుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బస్సు ఏదైతే ఉందో ఇది వోల్వో బస్సు. ఈ వోల్వో బస్సుకు సంబంధించి ఒక్క వ్యక్తి మాత్రమే పట్టే విధంగా ఉంది. అంటే జనరల్గా 2 మనుషులు నడిచేటట్టయితే ఇక్కడ లేదు. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ ఒక రాడ్ పెట్టారు అంటే సుత్తి, ఆ సుత్తితో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని పగలగొట్టుకొని వెళ్ళే విధంగా. అయితే మరి ఆ రోజు ఏం జరిగింది, మరి రాత్రి 1-1:30 మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది. మరి ఈ యాక్సిడెంట్ జరిగిన క్రమంలో అసలు ఏం జరిగింది అని మనం ఒక్కసారి సమీక్షించుకుంటే, ఒక్కసారి ఆలోచించుకుంటే మాత్రం
జనరల్గా ఇక్కడ మనకు చెప్తున్న అంటే తోటి డ్రైవర్లు ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి మనతో ఇప్పటివరకు చెప్తున్న విషయాలు ఏంటంటే, ఒకటి బైక్ పక్కన వెళ్తుంది, స్పీడ్లో ఉంది, అండ్ ట్రావెల్ బస్సు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యాక్సిడెంట్కి గురైన బస్సు ఏదైతే ఉందో అది స్పీడ్లో ఉంది. సో ఈ స్పీడ్ కారణంగా బండి ఎప్పుడైతే బస్సు కిందికి వచ్చిందో వచ్చిన వెంటనే దాదాపు 300 మీటర్లు లాక్కెళ్ళింది అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నారు. అయితే ఆ 300 మీటర్లు లాక్కెళ్ళిన తర్వాత నిప్పు రవ్వలు చెలరేగి ఉండాలి. అందుకే ముందర హైడ్రాలిక్ పైపు మనకు ముందర చూపించే ప్రయత్నం చేస్తాను నేను. హైడ్రాలిక్ పైప్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఆ హైడ్రాలిక్ పైప్ ఏదైతే ఉందో అది నిప్పు రవ్వల వల్ల అది ఎఫెక్ట్ పడి దాదాపు అక్కడ నుంచి మొత్తం మంటలు చెలరేగాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే ఇక్కడ హైడ్రాలిక్ పైప్ ఉంది. ఆ పైపు వల్లనే మంటలు చెలరేగాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్న విషయం. అంటే జనరల్గా ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే వెనక భాగంలో మంటలు చెలరేగుతాయి. దానివల్ల ప్రమాదాన్ని ముందే గుర్తించి బయటికి పారిపోయే అవకాశం ఉంటుంది, అంటే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే హైడ్రాలిక్ పైప్కే ఫస్ట్ ఎఫెక్ట్ పడడం వల్ల మొత్తం మంటలు ముందర చెలరేగడం వల్ల ఇప్పుడు అసలు ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేసే విధంగా ఉంది. వాళ్ళని లేపే ప్రయత్నం అండ్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో మెయిన్ డ్రైవర్ ఆయన పారిపోయినప్పటికీ సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కో డ్రైవర్ అతను వెనుక ఉన్న అద్దాలు ఏవైతే ఉన్నాయో సేఫ్టీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవన్నింటిని పగలగొట్టి అంటే దాదాపు 3-4 అద్దాలను పగలగొట్టి ప్రయాణికుల్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా చేసేదేమీ లేక ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళు మాత్రం బయట ఉన్నారు. దాదాపు 20 మంది వరకు ఇందులోనే ఇరుక్కుపోయారు. కానీ ఇక్కడ మాన్యువల్గా కావచ్చు, ఆటోమేటిక్ కావచ్చు. ఇప్పుడు ఏదైతే బస్సు ఉందో అది మాన్యువల్గా పనిచేస్తుంది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ హైడ్రాలిక్ పైప్ ఉందో ఆ పైపు దెబ్బతినడం వల్ల ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండు ఆగిపోయాయి. సో అందువల్ల ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. పైగా అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చినారు. కొంతమంది ఈ ఏదైతే ఇక్కడ ఉందో ఈ డోర్ కూడా ఓపెన్ చేసుకొని డ్రైవర్ సీట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మరి తప్పు ఎక్కడ జరిగింది? మరి ఆ బైకర్దా లేకపోతే డ్రైవర్దా? అంటే నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పేసి అనుకున్నప్పుడు వెంటనే బస్సు ఆపేసి, అంటే ఎప్పుడైతే స్పీడ్ వెళ్తుందో అప్పుడు బస్సు ఆపేసి అతను అందరినీ అలర్ట్ చేయాల్సింది. కానీ చెయ్యకుండా ఆ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి వెంటనే ఆ బస్సు ఆపేసి వెళ్ళిపోవడం, ఇక ఈ మంటలు చెలరేగడం, ఇదంతా ఇప్పుడు ఇంత ఘటనకు చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఎస్క్రేషియా ప్రకటించారు ఒక పక్క, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరి ఏపీకి సంబంధించిన ప్రజలు అంటే పబ్లిక్ ఉన్నారా లేదా, మరి ప్యాసింజర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇప్పుడు మెల్లిమెల్లిగా డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ఒక ఫ్యామిలీ ఇంకా ఇంతమంది ఇంకా ఎవరున్నారు అనేది మాత్రం తెలుసుకోవాల్సి ఉంది. పైగా ఇంకో పక్క హైమారెడ్డి అనే ఒక లేడీ మనకు మాట్లాడుతూ చెప్తున్న విషయాలు ఏంటంటే ఆవిడ ప్రత్యక్షంగా చూసాము, అక్కడ చూసిన టైంలో ఎప్పుడైతే మంటలు చెలరవుతున్నాయి అందులో నుంచి చాలామందిని కాపాడడానికి ట్రై చేశాము కానీ కాపాడలేకపోయాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ చాలా మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఆవిడ చెప్తున్నది ఏంటంటే ఎవరు కాపాడడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు, కాపాడాల్సి ఉండే, చాలామందిని కాపాడడానికి ట్రై చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగింది మాత్రం మానవ తప్పిదమే అనైతే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ డ్రైవర్ పారిపోయిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను దొరికే వరకు కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ఎవరైతే కో డ్రైవర్ ఉన్నారో అతన్ని విచారిస్తున్నట్టయితే తెలుస్తుంది. సింధు, అయితే హారిక బస్సుకు సంబంధించి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించిందా, లేదంటే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే మృతులకి అలాగే మిగతా క్షతగాత్రులకు అంటే ఇప్పుడు ఈ డ్రైవర్ విషయాలకు వచ్చినా ఇటు ప్యాసింజర్ల విషయాలకు వచ్చినా ఇంకా చాలా బయటికి రావాల్సి ఉంది. మరి క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఈ బస్సు ఇది హై ఎండ్ మోడల్, ఇది కొత్తగా వచ్చిన బస్సు అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అండ్ ఇది కొత్త బస్సు అని చెప్పేసి. కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు అసలు ఈ
ఎస్కాన్ అనే ఈ ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించి అసలు ఎంత చలాన్లు ఉన్నాయి, దాదాపు 23,000 చలాన్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ డేంజరస్ డ్రైవింగ్ అని, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అని చెప్పేసి, రాంగ్ రూట్ అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ అసలు ఆర్టీఓ ఇక్కడ విఫలమయ్యిందనే చెప్పాలి. మరి దాదాపు అంటే మనం హైదరాబాద్లో మనం చూస్తున్నాం, 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా 2-3 వేలు ఉంటేనే సగం కట్టి వెళ్ళండి అని చెప్పేసి అంటారు దొరికిన వెంటనే. మరి ఈ బస్సు దాదాపు 2023 నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు దాదాపు 16కు పైగా చలాన్లు ఉన్నాయి. మరి వాటి గురించి మరి ఇటు ఆఫీసర్స్కి కావచ్చు, ఇటు తనిఖీ చేసే అధికారులకు కావచ్చు మరి ఏం తెలియలేదా? ఎందుకంటే ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ బస్సు మీద కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎందుకు దాని గురించి యాక్షన్ తీసుకోలేకపోయారు అని అయితే మనం మాట్లాడుకోవాలి. అలాగే ఈ ట్రావెల్స్ గురించి, అంటే ఈ ట్రావెల్స్ అనే కాదు, ఎన్నో ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి. ఆ ట్రావెల్ బస్సెస్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా చాలామంది భయపడే సిచ్యువేషన్స్ మనకు ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయి. అలాగే జర్నీ లాంటి సినిమా వచ్చిన తర్వాత చాలామంది ఈ స్లీపర్ బస్సెస్లో వెళ్ళాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి కూడా మనం బయట నుంచి వెళ్ళి తీసే అవకాశం ఉంది. ఇక్కడ మనం లాక్ చేస్తే ఇక్కడ లాక్ ఉంది. మరి ఆ లాక్ ఎవరి దగ్గర ఉండాలి? డ్రైవర్ దగ్గర ఉండాలి. మరి అక్కడ సిచ్యువేషన్ని మనకు కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే ఫస్ట్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పారిపోయినా వెనుక డ్రైవర్ క్లీనర్ని లేపి వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ కో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చే సమాచారం మాత్రం చాలా హెల్ప్ అవుతుందనే చెప్పుకోవాలి సంబంధిత అధికారులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు. మరి ఇటు బార్డర్లో జరిగింది, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ మధ్యలో జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకుంది. అలాగే దీనికి సంబంధించి ఖచ్చితంగా అంటే సంబంధిత ఇప్పుడు ఎవరైతే యజమానులు కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఓన్ ట్రావెల్స్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇంతకుముందు పార్ట్నర్షిప్లో ఉండే, ఇప్పుడు ఓన్ ట్రావెల్స్ అయ్యింది. తండ్రి కొడుకులు కలిపి సుబ్బారెడ్డి అండ్ ఆయన కొడుకు వినోద్ కలిపి దీన్ని నడుపుతున్నారని తెలుస్తుంది. ఆయన బెంగళూరులోనే ఉన్నారు అని చెప్తున్నారు. మరి వీళ్ళంతా మరి ఏమైనా రెస్పాండ్ అయ్యి సంబంధించిన వాళ్ళకి ఏమైనా డబ్బులు కావచ్చు, లేకపోతే ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ ట్రావెల్స్కి సంబంధించి అంటే ఆ బస్సుని ఎవరైతే నడిపారో అతన్ని అప్పచెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది మాత్రం చూడాలి. కానీ జనరల్గా అయితే అంటే ఒక బస్సు కాబట్టి ఎన్నో బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బస్సులే కాకుండా ఇప్పుడు బయట స్టేట్స్కి వెళ్ళిన బస్సెస్ కూడా ఇప్పుడు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మరి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో అంటే అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు పట్టణ్ చెరువు కావచ్చు, ఇక్కడ వీళ్ళు పార్కింగ్ చేసుకునే ఏరియా అని మాత్రమే తెలుస్తుంది. మెయిన్ బ్రాంచెస్ మాత్రం హైదరాబాద్ లోపల అంటే సిటీ లోపలనే అక్కడక్కడ అమీర్పేట కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించి బ్రాంచెస్ ఉంటాయి. అయితే ఏదైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, ప్యాసింజర్స్ని తీసుకురావడానికి మాత్రం వేరే వెహికల్స్ వాడుతున్నారు. అంటే ఆ వెహికల్స్లో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో వాళ్ళని సేఫ్గా ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యేటట్టు చూస్తారు. అయితే జనరల్గా ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు మరి ఇటు ప్రభుత్వం అయితే ఇవన్నీ చేస్తుంది ఓకే, కానీ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఈ ప్రైవేట్ బస్సెస్ మీద ఖచ్చితంగా నియంత్రణ తీసుకురావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో దీనిపైన ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీనిపైన ఒక నియంత్రణ రావట్లేదు. ఎందుకంటే ఎన్నో చలాన్లు, రాంగ్ రూట్లు, ఇప్పుడు రాంగ్ రూట్లలో వెళ్ళడం, ఓవర్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రైవేట్ బస్సులు చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఇటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన ఈ ప్రైవేట్ బస్సెస్ పైన ఖచ్చితంగా ఒక నిఘా వేయాల్సిందే అని అయితే మాత్రం నిపుణులు చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇంతకు ముందు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి, ఇది కొత్త ఏం కాదు. కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కావద్దు అంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ప్రైవేట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సరైన ప్రామాణికాలు ఉన్నాయా లేవా, లేకపోతే సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా, అంటే మనకు ఎమ్యూనిటీస్ మాత్రం చాలా చూపిస్తూ ఉంటారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు వైఫై ఉంటుంది, అలాగే అన్ని సర్వీసెస్ ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ జనరల్గా ఇప్పుడు సేఫ్టీకి సంబంధించి అంటే
ఇక్కడ మనం కూడా ఒకటి మాట్లాడుకోవాలి, ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కిన వెంటనే మనకు హోస్ట్ వచ్చి ఒకటి చెప్తూ ఉంటారు, అంటే మాస్క్ ఇలా వాడాలి, అది సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అదే పని చేస్తే బెటర్గా ఉంటుందేమో అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ బస్సు ఎక్కిన తర్వాత ఎవరి వాళ్ళు సీటు ఎక్కడం, పడుకోవడం, లేకపోతే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడం. మరి జనరల్గా ఇప్పుడు ఈ బస్సు ఎక్కిన తర్వాత మొత్తం క్లోజ్ ఉంది, ఈ బస్సు చూస్తుంటే మొత్తం క్లోజ్ ఉంది. మరి ఈ బస్సు నుంచి బయట ఒకవేళ ప్రమాదం జరిగితే, అంటే ప్రమాదం జరిగితే మరి ప్యాసింజర్స్ బయటకి ఎలా రావాలి అనేది మాత్రం ఖచ్చితంగా సంబంధిత డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, లేకపోతే డ్రైవర్ కావచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ టర్మ్స్ తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఒక్కొక్కరు మరి అక్కడ సుత్తి ఉంది అని చెప్పేసి ఎవరు గమనించరు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికి వాళ్ళకు హెడ్సెట్ ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఫోన్స్ ఉంటాయి, ఎవరికి ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ టెక్నాలజీలో ఇప్పుడు ఎక్కడ ఏమున్నాయి, మనం సేఫ్గా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ జనరల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, అంటే ఎవరైతే ఈ ప్రైవేట్ బస్సెస్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో, ఈ ట్రావెల్స్లో వెళ్తూ ఉంటారో, ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు డెఫినెట్గా బస్సు ఎక్కిన వెంటనే సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి, అలాగే ఏమన్నా ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలి అనేది మాత్రం సంబంధిత డ్రైవర్ని అడిగైనా తెలుసుకోవాలి, లేకపోతే సంబంధిత డ్రైవర్ అయినా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి అనేది చెప్పుకోవాలి. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.